హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అంబజ్జీపేట కోడలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను ఉగాదికి ఎలా రెడీ అయ్యానో చూసేద్దాం. ఇదొచ్చి కలంకారీ శారీ అండి. నాకు ఎందుకో ఈ మధ్యన కలంకారీ చాలా నచ్చేస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేసుంటే మా గృహప్రవేశానికి కూడా నేను కలంకారీయే తీసుకున్నాను. దీనికి నేను బ్లౌజ్ వచ్చి ఇలా 2 ప్లెయిన్ కలర్స్ రా సిల్క్ తీసుకుని ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇక్కడ వచ్చి నేను రెడీ అయిపోతున్నాను. నేను ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉంటేనే ఫౌండేషన్, కాంపాక్ట్ ఇవన్నీ యూజ్ చేస్తాను. రిమైనింగ్ టైంలో మ్యాక్సిమం సన్‌స్క్రీన్ ఒకటే యూజ్ చేస్తానండి. నెక్స్ట్ ఐస్ వచ్చి ఇలా కాజల్‌తో హైలైట్ చేస్తున్నాను. ఈ కాజల్ ఏంటి అంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతుంది కదా! రెనీ, దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. అండ్ కళ్ళకి కాటుక పెట్టగానే చాలా మంచి లుక్ వస్తది. డిఫరెంట్‌గా కనిపిస్తాం. చాలా బాగా కనిపిస్తాం. అండ్ తర్వాత వచ్చి నేను ఐస్‌కి మస్కారా యూజ్ చేస్తున్నాను. ఐస్‌నే కదండీ మనం హైలైట్ చేసుకోవాలి. మన ఫేస్ మొత్తానికి ఐసే కదా చాలా అందంగా ఉంటాయి. సో, ఐస్‌ని నేను హైలైట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ హెయిర్ స్టైల్. ఈ శారీ మీదకి ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది అని ఆలోచించి ఇలా మొత్తం సెంటర్ నుంచి, టాప్ నుంచి, సైడ్ నుంచి అంతా స్పిన్స్ చేసి పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ దట్టు నాది రౌండ్ ఫేస్ కాబట్టి ఈ హెయిర్ స్టైల్ నాకు పర్సనల్గా బాగుంటుంది అనిపించి ఈ హెయిర్ స్టైల్ని వేసుకుంటున్నాను. మనం ఏదైనా ఒక శారీ, ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నామంటే ఖచ్చితంగా దానికి సూట్ అయ్యే హెయిర్ స్టైల్, దానికి సూట్ అయ్యే మేకప్ లేకపోతే అస్సలు బాగోదు కదా. సో నేనైతే ఈ హెయిర్ స్టైల్ అనుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకు అంటే అన్ని హెయిర్ స్టైల్స్ అందరికీ బాగోవు కదా. సో నాకైతే హెయిర్ స్టైల్ నచ్చింది, ఇది వేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇలా హెయిర్ లీవ్ చేసుకుందాము అంటే ఇప్పుడు సమ్మర్ కదా, అస్సలు ఉంచుకోలేం. సో దాన్ని నేను హెయిర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేసుకుంటున్నాను, ఒక పోనీ టైల్ లాగా. సో దట్ నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, బికాస్ టెంపుల్కి అది వెళ్తాం కదా. సో ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇలా బాగుంటుంది అనిపించింది. అండ్ దెన్ హెయిర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ అండి. ఇంత చేసుకున్న జ్యువెలరీ పెట్టుకోకపోతే బాగోదు కదా, మంచి జ్యువెలరీ పెట్టుకోవాలనుకున్నాను. ఈసారి నేను కంటే ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేశాను. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ నాకు చెప్తే నేను పింక్ చేస్తాను కింద ఆ పేజ్ ఏంటో. ఈ కంటే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లుక్ కూడా చాలా బాగుంది. ఈ శారీ మీదకి బాగా సెట్ అయింది అనిపించింది. దీని ఇయర్ రింగ్స్ వచ్చి దానికి డాలర్ ఏదైతే ఉందో అవే ఇచ్చాడు, సింపుల్గా చిన్నగా. ఈ కంటేలో హైలైట్ ఏంటి అంటే దీనికి మంచి వైట్ స్టోన్స్ వచ్చి కింద గ్రీన్ డ్రాప్ వచ్చింది. అది నాకు చాలా పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మనం ఏదైనా ఫంక్షన్స్కి, అకేషన్స్కి, ఫెస్టివల్స్కి రెడీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఏ జ్యువెలరీకి, ఏ డ్రెస్కి ఏ జ్యువెలరీ మ్యాచ్ అవుతుంది, ఏ బ్యాంగిల్స్ మ్యాచ్ అవుతాయి, అవి ఖచ్చితంగా చూసుకుంటాం కదా మనం. సో నేను ఇవి ఆల్రెడీ సెట్ చేసుకుని పెట్టుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ వచ్చి నేను శారీ మొత్తం ఆరెంజ్ కలర్ కాబట్టి బార్డర్స్ పింక్ ఉంది కాబట్టి పింక్ సింగిల్ బ్యాంగిల్స్ అటు సైడ్ ఇటు సైడ్ వేసుకొని సెంటర్లో నక్షి బ్యాంగిల్స్తో హైలైట్ చేశాను. ఈ బ్యాంగిల్స్ కూడా నాకు చాలా ఇష్టము, నక్షి బ్యాంగిల్స్. సో జ్యువెలరీ అయిపోయింది, శారీ డ్రైపింగ్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ అవ్వడం అయిపోయింది, ఫైనల్గా ఫోటోషూట్. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నేనైతే ఉగాదికి ఇలా రెడీ అయ్యాను. నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.